మాట్లాడుతూ ఉంటారు, ప్రతి ఒక్కటి మాట అంటూ ఉంటారు, మనం ఎంత ప్రేమగా ఉన్నా సరే మనలో తప్పులు ఎంచుతూనే ఉంటారు అని అనుకుంటూ చాలా బాధపడుతుంటాము. కానీ మనము ఆత్మజ్ఞానం వైపు వెళ్ళక ముందల మనం ఎలా ఉండేవాళ్ళమో ఒకసారి గుర్తు తెచ్చుకొని, ఇప్పుడు మనం ఆత్మజ్ఞానం తెలుసుకున్నాం, ఆధ్యాత్మికంగా తెలుసుకున్నాం, తెలుసుకోలేని వాళ్ళ పరిస్థితి అట్లాగే ఉంటది కదా. అది ఎలాగో ఇప్పుడు ఒకసారి గమనిద్దామా. మనము ఆధ్యాత్మికానికి తెలుసుకోక మునుపు మనము ఎలాగైతే ఉన్నామో మనకి తెలీదు. ఆధ్యాత్మికం తెలుసుకున్న తర్వాత ఏంటి ఇలా జరుగుతుంది, నేను మంచిగా ఉంటున్నాను కదా అనే ప్రశ్న మనకుంటుంది. మరి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఆత్మజ్ఞానం ఆధ్యాత్మికం ఉండాలని లేదు కదా. వాళ్ళు ఎలాగుంటున్నారు, మనం ఎలాగుంటున్నాము, ఎలాగుండాలి మనం, వాళ్ళు ఎలా తయారవ్వాలి అనేది ఒక్కసారి తెలుసుకుందామా. ఉదాహరణతోటి, చిన్న ఉదాహరణ. ఒక కుక్క ఉందండి. ఆ కుక్క ఏంటంటే అద్దాల గదిలోకి వెళ్ళింది. ఆ అద్దాల గదిలో ఎన్ని అద్దాలు అయితే ఉన్నాయో అన్ని కుక్కలు కనిపించాయి. ఇది అనుకుంది కుక్క, ఇన్ని కుక్కలు నా ఎమ్మడ పడుతున్నాయా అనుకొని ఆ కుక్కల్ని చంపేయాలని గట్టి గట్టిగా కేకలు రంకెలు ఎగిరి పడుతుంది. ఇది ఎగిరి పడినప్పుడల్లా అది ఎగిరి పడుతున్నాయి, ఇది కూసినప్పుడల్లా అది కూస్తున్నాయి, అది కురుకుదామని గస పెట్టినప్పుడల్లా ముందుకొచ్చి నేలకి తెరిచి అయ్యి గస పెట్టినాయి. ఇలా చూసింది ఇంకా కోపం పెరిగింది. నేనంటే గౌరవం లేదా, నేనంటే అసలు భయం అనేది లేదా, నేనే మాట అంటే ఆ మాట నువ్వు అంటావా, అయిపోయావు పో నా అని ఇంకా రెచ్చిపోయి కేకలు పెట్టింది. కానీ అవన్నీ ప్రతిబింబాలే అని దానికి తెలియదు. మనం కూడా అంతేనండి. మనం తిడితే వాళ్ళు తిడతారు, మనం ప్రేమిస్తే వాళ్ళు ప్రేమిస్తారు, మనం సహాయం చేస్తే వాళ్ళు సహాయం చేస్తారు. చాలా మంది అంటారు మేము ఇట్లాగే ఉన్నామండి. మీరు ఇలాగ ఉన్నా సరే వాళ్ళ నుంచి ఇదే కావాలని కోరుకోవటం కూడా తప్పే కదండి. వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు. నువ్వు ఆధ్యాత్మికంగా ఎదిగావు కాబట్టి ఓకే, నువ్వు తెలుసుకున్నావు. కానీ అందరూ తెలుసుకోవాలని లేదు కదా, టైం ఇవ్వాలి వాళ్ళకి. కానీ మీ ప్రేమలో లోపం మాత్రం ఉండకూడదండి. అట్లాంటప్పుడు చూసుకోండి, మీకు అసలు ఈ మంత్రం గనక ఈ వ్యవహారం గనక మీరు చేసినట్లయితే ఎంత ప్రేమగా ఉంటారో చూడండి. మీ స్థితిని మీరు తప్పద్దు. ఈ ఎదుటి కుక్కలు ఎదురుపడుతున్నాయంటే ఎగబడనీయండి, వాళ్ళ తాతది, వాళ్ళ బుద్ధి అది, వాళ్ళని ఎగరనీయండి. మనం ఎగిరి సైలెంట్ అయినమే కదా. ఇప్పుడు వాళ్ళ వంతు వచ్చింది, వాళ్ళు ఎగరనీయండి. మీలాగే ప్రేమగా నేర్చుకుంటారు, అప్పుడు ప్రేమగా తయారవుతారు. మీరు నేర్పండి, ఆ ప్రేమని మీరు నేర్పండి.